ప్రజాపాలన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయినప్పటి సంది చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడ్డది. మన కేసీఆర్ సార్ తోటి జమీన్ ఆస్మాన్ ఫరక్ అయిపోయింది. అంత డిఫరెంట్ అయిపోయింది. ఎట్లా అంటే ప్రజలకు కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ పాలన చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడేది. ప్రతి రంగంలో అదే విధంగా ఏర్పడుతుంది. నువ్వు మత్స్యకారులలో చూసుకోండి, మీ మీ రైతు బంధు చూసుకోండి, షాదీ ముబారక్ చూసుకో, అదైతే మొత్తమే ఫ్లాప్ చేసేసేసిండు. మొత్తం షాదీ ముబారక్ మొత్తం ఫ్లాప్ చేసేసిండు. 420 హామీలు ఇచ్చేసేసి 6 గ్యారంటీలు అవి బరాబర్ లేవు, మిగతావి ఇవి బరాబర్ లేవు, ఏది బరాబర్ లేకుండా దాన్ని కన్ఫ్యూజ్ చేయనీకి ఆయన గ్యారంటీలన్నీ కరెక్ట్ అమలు చేయకుండా హైడ్రా అనేది ఒకటి అవి ఇవి పెట్టేసి దాన్ని మొత్తం పాలననే పక్కదారి పట్టిస్తుండు. చాలా ఘోరంగా అనుకుంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళ ఈయన రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాటలు మనం వినలేకపోతున్నాం. ఆ విధమైన మాటలు మాట్లాడుతుండ్రు పల్లెటూర్లలో. చాలా ఘోరమైన పరిస్థితి. మీరు పల్లెటూర్లలో వెళ్ళండి, రైతు బంధు పడుతుందా పడతలేదా అని కనుక్కోండి. చాలా ఘోరమైన మాటలతోటి మాట్లాడుతున్నారు. మనం వినలేకపోతున్నాం. ఎందుకంటే మన కేసీఆర్ పాలన ఈ పాలనకు చాలా డిఫరెంట్ అయింది. ఒక 11 నెలల మధ్యలో ఎంత డిఫరెంట్ అయిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకు ప్రతి రంగం వాళ్ళకు తెలిసిపోయేందుకే కేసీఆర్ అనేది ఏందని. ఇంకోటి మన వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లు మన హైదరాబాద్లో చూడు, మీరు తప్పకుండా మొత్తం సీట్లన్నీ మన బీఆర్ఎస్ తప్పకుండా గెలవబోతుంది. ఒకటి చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలనగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రజలను నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పొద్దుగాలు లేవంగానే మైకు పట్టుకుంటుంటే మరి కేసీఆర్ గారిని తిట్టడము, కేటీఆర్ గారిని తిట్టడము, మరి కవితక్కని తిట్టడము, హరీష్ అంటే వీళ్ళు అభివృద్ధి అయితే లేదు. మరి తెలంగాణ మంచిగా డెవలప్మెంట్ ఐటీ రంగంలో కానీ హైదరాబాద్ కానీ ఎక్కడ ముందు స్థాయి పోయినటువంటి భారతదేశంలో నంబర్ 1 పోయినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ మంచిగా ఉన్న తెలంగాణను అన్యాయం చేస్తున్నారు. ఇట్లా కాదు, ప్రజలకు నమ్మి మీరు వాళ్ళకు అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లో వస్తున్నారు. ప్రతి ఒక్కటి వాళ్ళు ప్రజల తరపున పోరాడుతుంటే వాళ్ళని తిట్టడమేనా నీ పని? నువ్వు చేసింది ఏం చేశావు? మీరు వచ్చి నుంచి ఈరోజు ఉద్యోగాలను చూసుకుంటే మరి నోటిఫికేషన్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు నిన్న మొన్న ఏదో ఎలిబిషన్లో మీటింగ్ పెట్టి నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావు తప్ప నువ్వు చేసింది ఏం లేదు. నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంటు, రాత పరీక్షలు పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంటు, నువ్వు ఖాళీ ఒక లెటర్ ఇచ్చినావు తప్ప ఏం లేదు. మరి అదే కాదు, పింఛన్ విషయంలో చూసుకుంటే మరి మహిళలకు ఒక ఏదో బస్సు సౌకర్యం చూపించినావు, అది కూడా తాత్కాలికంగా ఉంది. ఆయన చాలా తప్పని చేసిండు. ఇక్కడ మన తెలంగాణలో ఒక్క పథకం కూడా అమలు లేదు. పోనీ ఇక్కడ నాశనం చేసిండు, తెలంగాణకు వచ్చి తెలంగాణ నాశనం చేసిండు. పోయి నేను తీసుకుపోయి అక్కడ మహారాష్ట్రలో ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్గా పెట్టారు. అక్కడ కూడా ఆ గవర్నమెంట్ అయిపోయింది, మరి నాశనమైంది. మనం కళ్ళారా చూసినాం. ఇదే విధంగా మన తెలంగాణ ఇప్పుడైనా ప్రజలు మేధావులు చదువుకున్న వాళ్ళు బడుగు బలహీన వర్గాలు అంతా ఆలోచించవలసి ఏంటంటే మనము ఈ యొక్క రాక్షస పాలన కాంగ్రెస్లో మనము ఇచ్చాము. ఇప్పటికైనా కళ్ళు చూసి రాబోయే కాలానికి మరి ఏ ఎలక్షన్ పెట్టినా మన గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలని వస్తుందని మరి కేసీఆర్ అధ్యక్షన మరి కేటీఆర్ గారు గౌరవనీయులు కేటీఆర్ గారు మరి వారి అధ్యక్షన ఎప్పటికీ బంగారు తెలంగాణ ఉండాలని కోరుతూ జై తెలంగాణ.